ఇన్కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్ 3,00,000 నుంచి 7,00,000 వరకు 5%, 7,00,000 నుంచి 10,00,000 వరకు 10%. అదే సందర్భంలో ఏదైతే 10,00,000 నుంచి 12,00,000 వరకు 15%. టోటల్గా ఈ కొత్త కాన్సెప్ట్ అంటే అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ అంటే పెంచుకుంటూ పోవడమే తప్పించి తగ్గించడం లేదు. అట్లాంటిది నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక గతంలో 10 లక్షల దాకా ట్యాక్స్ లేకుండా చేసింది. ఇప్పుడు దాదాపుగా ఈ కోణంలోంచి తీసుకొచ్చింది. ఓవరాల్గా చూస్తే కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డైరెక్షన్ పెంచుకొచ్చారు. 3,00,000 నుంచి 7,00,000 వరకు 5% పన్ను కడితే సరిపోతుంది. అదే సందర్భంలో 7,00,000 నుంచి 10,00,000 వరకు 10% పన్ను కడితే సరిపోతుంది. అదే సందర్భంలో ఏదైతే 10,00,000 నుంచి 12,00,000 వరకు 15%, కొత్త పన్నుకి సంబంధించినటువంటి దాంట్లో మధ్యతరగతికి మేలు చేకూర్చేలా ఐటీ చట్టాన్ని సమీక్షిస్తామని ప్రకటించారు. టీడీఎస్ని సరళీకృతం చేస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో ఈ కామర్స్ మీద టీడీఎస్ 0.1% తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచారు. ఇన్వెస్టర్లకి యాంజల్ ట్యాక్స్ రద్దు చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 12.5% పన్ను అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ కీలకం. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలకి పెంచుతా నిర్ణయం తీసుకున్నారు. టోటల్గా చూసుకుంటే మధ్యతరగతి అంటే వేతన జీవులు అంటారు, ఇచ్చేటటువంటి జీతాల మీద బ్రతికేటటువంటి వాళ్ళకి మరికొంత మినహాయింపుని గతంలో ఏ ప్రభుత్వము చేయండి మోడీ సర్కార్ ఇది రెండవసారి ఆ విధమైనటువంటి అవకాశాలను ఇచ్చింది.